ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పతివ్రత మహాత్మ్య పర్వ అనే అనుపర్వను వివరిస్తూ సావిత్రీదేవి యొక్క కథను వివరిస్తున్నారు మార్కండేయ మహర్షి గారు. అందులో భాగంగా సావిత్రీదేవి యొక్క ప్రాణాలను తీసుకువెళ్లే సందర్భంలో యమధర్మరాజు గారు 2 వరాలు ఇచ్చారు. మొదటి వరంగా తన మామగారికి కళ్ళను, రెండవ వరంగా తన మామగారికి రాజ్యం కూడా పునఃప్రాప్తం అవ్వాలని కోరుకున్నది. ఇక మూడవ వరాన్ని ఇవ్వబోతున్నారు యమధర్మరాజు గారు. ఎందుకంటే కొన్ని ధర్మబద్ధమైనటువంటి మాటలను పలికినది ఆ సందర్భంలో యమధర్మరాజు గారు చెబుతూ, యమౌవాచ పిపాసితస్యేవ భవేద్యథాపయః తథా త్వయా వాక్యమిదం సమీరితం వినా పునః సత్యవతోస్య జీవితం వరం వృణీష్వేహ శుభే యదిచ్ఛసి. ఓ సావిత్రి, దప్పికతో ఉన్నవాడికి చక్కటి జలాన్ని అందిస్తే ఆ జలం ఏ విధంగా అయితే అమృతప్రాయంగా ఉంటుందో అదే విధంగా నీవు మాట్లాడుతుంటే నీ మాటలు ఇంకా వినాలి అనేంత సుందరంగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ మాటల వల్ల నేను ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. అటువంటి నీ మాటలు వింటే నాకు ఇంకొక వరం ఇవ్వాలనిపిస్తుంది. అందుకోసం నీ భర్త యొక్క ప్రాణాలు తప్ప 3వ వరాన్ని కోరుకోమని యమధర్మరాజు గారు అనుగ్రహిస్తే అప్పుడు సావిత్రీదేవి సావిత్రువాచ మమానపత్యః పృథివీ పతిపిత భవేత్ పితుః పుత్ర శతం తథౌరసం కులస్య సంతానకరం చ యద్భవేత్ తృతీయమేతద్వరయామి తే వరం. ఇతపూర్వం మనం చెప్పుకున్న విధంగానే మొట్టమొదటి ప్రాశస్త్యాన్ని తన మెట్టినింటికి ఇచ్చినది. అలాగే పూర్తిగా తన పుట్టినింటిని వదిలివేయలేదు. ఏ స్త్రీ అయినా కూడా అంతే కదా. ఎంతకాలం తన మెట్టినింటికి వచ్చినప్పటికీ కూడా తన పుట్టినింటితో సంబంధాన్ని తెంచుకోదు. దానిపైన విశేషమైనటువంటి ప్రేమ అనేది ఉంటుంది. అందుకోసమే ఈవిడ అడుగుతూ, నా తండ్రి గారికి కుమారులు లేరు, కుమార్తెగా నేను ఒక్కదాన్నే. అందుకోసం నా తండ్రి గారికి 100 మంది సంతానకరులైనటువంటి కుమారులు, అనగా మా వంశాన్ని ఉద్ధరించేటువంటి కుమారులు 100 మంది కావాలి. ఇదే నేను 3వ వరంగా కోరుతున్నానని సావిత్రీదేవి కోరినది. ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని, పూర్వం విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సావిత్రీదేవి గారి తండ్రి అయినటువంటి అశ్వపతి మహారాజు గారు కొన్ని నియమబద్ధంగా యజ్ఞాలను చేస్తూ ఉపవాసాదులు చేశారో దానికి ప్రసన్నురాలై సావిత్రీదేవి ప్రత్యక్షమై ఒక సంతానం కావాలని కోరుకున్నప్పుడు ఒక మాటని చెప్పింది. ఉత్తరం చ నతే కించిత వ్యాహర్తవ్యం కథంచన. ఓ అశ్వపతి, నీకు ఒక కుమార్తె కలుగుతుంది, దీనిపైన 2వ మాటను మాట్లాడవద్దు. అంటే నాకు కుమార్తె వద్దు, కుమారులు కావాలి, లేకపోతే ఆ కుమార్తె పాటు ఇంకా కుమారులు కూడా కావాలి అని నీవు అడగవద్దు అని చెప్పింది. ఎందుకంటే ఆ సావిత్రీదేవికి ఈ సావిత్రి ద్వారా భావి కాలంలో అశ్వపతి మహారాజు గారికి కుమారులు కలుగుతారని తెలిసింది కాబట్టి ఆవిడ అతన్ని వారించినది. ఈ విధంగా సావిత్రీదేవి వరాన్ని కోరగా అప్పుడు యమధర్మరాజు గారు చెబుతూ, యమౌవాచ కులస్య సంతానకరం సువర్చసం శతం సుతానాం పితరస్తు తే శుభే కృతేన కామేన నరాధిపాత్మచే నివర్త దూరం హి పతస్త్వమాగత. ఓ సావిత్రి, నీ తండ్రి గారికి వంశాన్ని ఉద్ధరించేటువంటి 100 మంది కుమారులు పుడతారు. నీ తల్లిదండ్రులు అటువంటి కుమారులు వారు కని పెంచుతారు. ఓ రాజకుమారి, నీ కోరిక నెరవేరినది. ఇంకా ఎక్కువ దూరం నడిచి వచ్చి నీ శ్రమను పెంచుకోవద్దు, నీవు తిరిగి వెళ్ళు అని చెప్పిన సందర్భంలో సావిత్రువాచ నదూరమే తన్మమ భర్తృ సన్నిధౌ మనోహిమే దూరతరం ప్రధావతి అథవ్రజన్నేవ గిరం సముద్యతాం మయోచ్యమానాం శృణుభూయ ఏవచే. ఓ భగవన్, నా స్వామి యొక్క సన్నిధానంలో నేను దగ్గరలో ఉన్నాను, అనగా నా పతి యొక్క ప్రాణాలకు దగ్గరలో ఉన్నాను. ఇది నాకు ఎంత నడిచినా కూడా దూరం అని అనిపించడం లేదు. ఇప్పటికే ఎంతో దూరం నడిచి వచ్చింది, కానీ
తన భర్త దగ్గర ఉన్నది కాబట్టి ఆవిడ సుఖాన్ని భావిస్తూ ఉంది. అందుకోసం ఈ స్థానము, ఈ నడక అనేది నాకు దూరంగా అనిపించటం లేదు, దానివల్ల నాకు ఎటువంటి శ్రమ కూడా కలగటం లేదు. కానీ నా మనస్సు మాత్రం ఎంతో దూరం పరిగెడుతూ ఉంది. అంటే తర్వాత ఏం మాట్లాడాలి, తర్వాత యమధర్మరాజు గారిని ఎలా సంతోషపెట్టాలి, ఎటువంటి మాటలు మాట్లాడితే వారు సంతోషపడతారు అనే ఆలోచనలోనే నేనున్నానయ్యా. అలాగే వెళుతూ వెళుతూ కాస్త శ్రమ కూడా పరిహారం అవుతుంది కాబట్టి నా 2 మాటలు వినవయ్యా స్వామి. వివస్వతస్త్వం తనయ ప్రతాపవాన్ తతో హి వైవస్వత ఉచ్యతే బుధైః సమేన ధర్మేణ చరంతి తాః ప్రజాః తతస్తవేహేశ్వర ధర్మరాజత. ఓ దేవేశ్వర, ఓ యమధర్మరాజా, తమరు సూర్య భగవాను యొక్క కుమారులు. సూర్య భగవానుడు అందరినీ కూడా సమవర్తి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రపంచంలో ఎన్నో చెట్లుంటాయి, ఎన్నో పుట్టలుంటాయి, ఎందరో ధనికులుంటారు, ఎందరో బీదవాళ్ళు ఉంటారు, ఎందరో పిల్లలు ఉంటారు, ఎందరో వృద్ధులుంటారు. కానీ వారిపైన ఎటువంటి వయోభేదము, లింగభేదము ఏది కూడా లేదు. సమానంగా అందరిపైన కూడా తన కిరణాలను ప్రసరిస్తూ వారి యొక్క శక్తికి, వారి యొక్క శరీరానికి శక్తిని అందిస్తూ ఉంటాడు మీ తండ్రి గారు. ఏ విధంగా మీ తండ్రి గారు సమవర్తిగా ఉంటారో మీరు కూడా అలాగే సమవర్తిగానే వారి వారి విధిరాతను అనుసరించి, వారు వారు చేసినటువంటి పుణ్యపాపాలను అనుసరించి వారి వారికి శుభాశుభ ఫలాలను సుఖ దుఃఖాలను అందిస్తూ ఉంటారు. అందుకోసమే మిమ్మల్ని కూడా సమవర్తి అని పిలుస్తూ ఉంటారు. శత్రుమిత్రాది తారతమ్యం తమరికి లేదు. అయ్యో వీరు నాకు శత్రులు, వీరికి నేను చెడు చేయాలి, వీరు నాకు మిత్రులు, వీరికి నేను మంచి చేయాలి అనే ఎటువంటి భావన లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తారు. కాబట్టి మీ తండ్రి కుమారులని సమవర్తి అని పిలుస్తారు. అటువంటి మీ తండ్రి గారిని వివస్వంతుడు అని పిలుస్తారు, వివస్వాన్. అటువంటి వివస్వంతుని యొక్క కుమారుడు కాబట్టి మిమ్మల్ని వైవస్వత అని అంటారు. కానీ మీరు ధర్మ విషయంలో మాత్రం సమానంగా ఉంటారు కాబట్టి మీరు సమవర్తి అని అంటారు. అందుకోసమే మిమ్మల్ని అలా ఎంత పెద్ద అధికారాలు ఉన్నప్పటికీ కూడా మీరు ధర్మబద్ధంగా ఉంటారు. అందుకోసమే మిమ్మల్ని ధర్మరాజు అని చెబుతారు. ఈ విషయాలన్నీ కూడా సావిత్రీదేవి ధర్మరాజు గారి యొక్క సంవాదాన్ని మార్కండేయ మహర్షి గారు ఇక్కడ ధర్మరాజు గారు చెబుతున్నారు. ధర్మరాజు యమధర్మరాజు గారి యొక్క అవతారమే. అనగా ధర్మరాజు తన యొక్క వృత్తాంతాన్ని తనే వింటూ ఉన్నాడు. ఆత్మన్యపిన విశ్వాసః తథా భవతి సత్సుయః తస్మాత్ సత్సు విశేషేణ సర్వః ప్రణయమిచ్చతి. మనుష్యులకు సత్పురుషుల మీద ఉన్నంత విశ్వాసం వాళ్ళ మీద వాళ్లకు ఉండదు. ఎందుకంటే వారిపైన విశ్వాసాన్నే మనం అధికంగా పొంది ఉంటే ఖచ్చితంగా కూడా మనం పైకి వెళ్తామనే భావనతో తమకన్నా సత్పురుషుల పైన విశ్వాసాన్ని అధికంగా పొంది ఉంటారు. అందువలనే ప్రజలందరూ కూడా విశేషంగా సత్పురుషుని ఆదరిస్తూ ఉంటారు. సౌహృదాత్ సర్వభూతానాం విశ్వాసో నామ జాయతే తస్మాత్ సత్సు విశేషేణ విశ్వాసం కురుతే జనః. సుహృద్భావము అలాగే మిత్రత్వం ఇవన్నీ కూడా సమస్త ప్రాణులకు ఒకరిపైన ఒకరికి ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. సత్పురుషులకు సౌహార్దం ఉండటం వలనే ప్రజలందరూ కూడా వారిపైన అధికమైనటువంటి విశ్వాసాన్ని పొందుతారు. ఉదాహరణకి ఎవరైనా ఒక మహాసత్పురుషులు ఉన్నారు. ఉదాహరణకి మనం వ్యాసరూపి అయినటువంటి పరమాత్మ విషయంలో మనం ఆలోచిస్తే అతనికి సుహృద్భావం ఉన్నది. అలాగే సమస్త ప్రాణులు కూడా సుఖంగా ఉండాలని లోకా సమస్త సుఖినోభవంతోని ఎన్నో గ్రంథాలు రచించిన వారు కాబట్టే వారి వాక్యాలని ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రమాణంగా తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా సత్పురుషులుగా ఎవరైతే ఉంటారో వారి యందే ప్రజలందరూ కూడా విశ్వాసిస్తూ ఉంటారు. నీవు కూడా సత్పురుషుడివే, నీపైన నేను అధికమైనటువంటి విశ్వాసాన్ని పొందాను, నా విశ్వాసాన్ని వమ్ము చేయవద్దయ్యా స్వామి అని ఆ సావిత్రీదేవి కోరగా యమౌవాచ ఉదాహృతం తే వచనం యదంగనే శుభేన తాదృక్ త్వదృతే శ్రుతం మయా అనేన తుష్టోస్మి వినాశ్య జీవితం వరం చతుర్థం వరయస్వ గచ్చచ. అవునా ఓ సావిత్రి, నీవు చెప్పినటువంటి మాటలు నేను మొట్టమొదటిసారిగా వింటూ ఉన్నాను. ఇతరులు ఎప్పుడు కూడా నాకు ఇటువంటి మాటలు చెప్పలేదు. నీ మాటల వలన నేనెంతో సంతోషాన్ని పొందాను. అలాగే ఇప్పుడు నేను నీకు 4వ వరాన్ని ఇస్తున్నాను, కానీ నీ భర్త యొక్క ప్రాణాలు తప్ప. ఇక్కడ నేను చెప్పిన విధంగా ఏ సందర్భంలోనూ కూడా నాపై దయ చూపించు, నా భర్త యొక్క ప్రాణాలను నాకు తిరిగి ఇవ్వమని సావిత్రి ప్రత్యక్షంగా కోరలేదు. కానీ వాటికి
మనం ఆ విధంగా అర్థాన్ని తీసుకుంటే ఆవిడ చెప్పినటువంటి మాటలకి ప్రధానమైనటువంటి అర్థంగా అదే మనం భావించాలి. ఆ విధంగా 4వ వరాన్ని కోరుకోమని చెప్పిన సందర్భంలో సావిత్రిదేవి 4వ వరాన్ని కోరుతూ సావిత్రువాచ మమాత్మజం సత్యవతస్తథౌరసం భవేదు బాభ్యామిహ యత్కులోద్వహం శతం సుతానాం వరవీర్యశాలినాం ఇదం చతుర్థం వరయామి తే వరం. ఓ యమధర్మరాజా, నాకు వివాహమై దాదాపుగా సంవత్సర కాలం గడిచింది. ఇంతవరకు కూడా సత్యవంతునికి నాకు కుమారులుగా సంతానం అనేది కలగలేదు. ఇప్పుడు మా ఇద్దరి సంయోగం వలన నాకు 100 మంది సంతానం కావాలి. నాకు ఔరస పుత్రులు అనగా మన శరీరం నుండి పుట్టేటువంటి పుత్రుల్ని ఔరస పుత్రులు అంటారు. అటువంటి 100 మంది సంతానాన్ని సత్యవంతుని ద్వారా నాకు అనుగ్రహించు అని 4వ వరంగా కోరింది. అందుకు యమధర్మరాజు గారు యమ ఉవాచ శతం సుతానాం బలవీర్యశాలినాం భవిష్యతి ప్రీతికరం తవా బలే పరిశ్రమస్తేన భవేంద్రుపాత్మజే నివర్త దూరం హి పతస్త్వమాగత. ఓ సావిత్రి, బలపరాక్రమాన్ని కలిగినటువంటి బలపరాక్రమము ఇత్యాది సద్గుణాలు కలిగినటువంటి 100 మంది కుమారులు నీకు కలుగుతారు. అలాగే వారి వలన నీవెంతో సంతోషాన్ని పొందుతావు. ఇంత దూరం నడిచి వచ్చావమ్మా, ఇక తిరిగి వెళ్ళు, ఇంకా శ్రమ ఎక్కువ చేసుకోవద్దు. ఆ విధంగా చెప్పిన సందర్భంలో సావిత్రిదేవి తను మాట్లాడుతూ సావిత్రువాచ సదాం సదా శాశ్వత ధర్మవృత్తైః సంతో నసీదంతి నచ వ్యథంతి సతాం సద్భిర్నా ఫల సంగమోస్తి సద్భ్యో భయం నానువర్తంతి సంతః. సత్పురుషుల యొక్క మానస స్థితి నిరంతరం కూడా ఎప్పుడా ధర్మంపైనే లగ్నమై ఉంటుంది. వారికి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అటువంటి కఠినమైనటువంటి సందర్భంలో కూడా వారు ధర్మాన్ని వదలరు. ఉత్తమ పురుషులు ఎప్పుడు కూడా దుఃఖాన్ని బాధని వీటిని పక్కన పెట్టి ధర్మాన్నే వారు ప్రధానమైనటువంటి జీవిత భాగంగా వారు భావిస్తూ ఉంటారు. అందుకోసమే సత్పురుషులతో సాధువులతో మన సాంగత్యాన్ని మనం ఎప్పుడు కూడా పెంచుకుంటూ ఉండాలి. అలాగే మనం ఎప్పుడైనా సత్పురుషులతో మనం ఉంటే ఆ కలయిక మనం వారితో ఉన్నటువంటి సందర్భం ఏది కూడా వ్యర్థం కాదు. సత్పురుషుల వలన మనకు ఎటువంటి భయం కూడా కలగదు అని ఈ విధంగా చెబుతోంది. ఈ విధంగా చెప్పేటువంటి దీనిలో అంతరార్థం ఏమిటంటే, నా భర్త అయినటువంటి సత్యవంతుడు అతను సత్పురుషుడే, అతనితో పాటు నేను ఇంతవరకు కూడా ఉన్నాను. అలాగే ఇతపూర్వం నీవు ఒక వరాన్ని ఇచ్చావు 100 మంది సంతానాన్ని పొందమని. ఆ 100 మంది సంతానం ఏదో వరంలానో అలా ఇచ్చేసావు, ఇలా పుట్టారని కాదు. నా పతి యొక్క సంయోగం వలనే నేను కుమారులు కావాలని కోరాను. అందుకోసం నా పతి యొక్క సాంగత్యంలో ఉన్నాను కాబట్టి, నా పతి ధర్మనిష్ఠుడు కాబట్టి, నా పతి సత్పురుషుడు కాబట్టి అతనితో ఉన్నటువంటి కాలాన్ని వ్యర్థం చేయకుండా నా పతి యొక్క ప్రాణాలని తిరిగివ్వమని ఆవిడ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా తను ఈ వరాన్ని కోరినది. సంతోహి సత్యేన నయంతి సూర్యం సంతో భూమిం తపసా ధారయంతి సంతో గతిర్భూత భవ్యస్య రాజన్ సతా మధ్యే నావసీదంతి సంతః. శ్రేష్ఠ పురుషులు తమ యొక్క బలంతో, సత్య బలంతో సూర్యుడిని నడిపించగలరు. ఈ విషయాన్ని మనం అనేక పురాణాల్లో కూడా తెలుసుకున్నాం. మహాత్ములు వారి యొక్క తపశ్శక్తితో ఈ భూమిని కూడా వారు స్తంభింపజేయగలరు. అలాగే ఓ యమధర్మరాజా, సత్పురుషులే భూత భవిష్యత్ వర్తమానాలకు ఆశ్రయం. శ్రేష్ఠుడైనటువంటి సత్పురుషుల మధ్యలో సజ్జనులకి ఎప్పుడు కూడా దుఃఖం అనేదే కలగదు. దీనికి ఉదాహరణగా మనం చూసుకోవాలి. పృథు చక్రవర్తి, కార్తవీర్యార్జునుడు, శ్రీరామచంద్రుడు, అంబరీషుడు ఇత్యాది రాజర్షులు, అలాగే దేవర్షులు, బ్రహ్మర్షులు, ఈ విధంగా వీరి యొక్క పాలన ఏదైతే ఉందో ఆ పాలనలో ఉండేటువంటి ఏ ఒక్క సజ్జనుడు కూడా ఎటువంటి బాధను పొందలేదు. అలాగే వారు ఉండే సందర్భంలో వారే సూర్యుడు, వారే భూమి, వారే పనిచేసేవారనే విషయాన్ని కూడా మనం విన్నాం. ఆ విధంగా సత్పురుషుల యొక్క సాంగత్యంలో ఉంటే, అనగా సత్పురుషుల యొక్క ఏలుబడిలో ఉంటే మనకన్నీ కూడా శుభాలే కలుగుతాయి. ఆర్యజుష్టమిదం వృత్తం ఇది విజ్ఞాయ శాశ్వతం సంతఃపరార్థం కుర్వాణాన్ అవేక్షంతి పరస్పరం. ఈ సనాతనమైనటువంటి సదాచారం సత్పురుషుల ద్వారా ఆచరింపబడుతోంది. అలాగే ఓ యమధర్మరాజా, ఇంకొక విషయాన్ని చెబుతాను విను. సత్పురుషులందరూ కూడా పరోపకారం చేస్తూ ఉంటారు. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థం ఇదం శరీరం అని చెబుతారు. అదేవిధంగా పరోపకారం చేయడమే సత్పురుషుల యొక్క లక్ష్యం.
అలాగే వారు ఎప్పుడు కూడా స్వార్థం అనేది లేకుండా తమ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నచ ప్రసాద సత్పురుషేషు మోఘో నచాప్యర్థో నశ్యతి నాపి మానః యస్మాదేతన్నియతత్ సత్సు నిత్యం తస్మాత్ సంతో రక్షితారో భవంతి. సత్పురుషులు ఎప్పుడైనా మనపైన అనుగ్రహిస్తే ఆ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దాన్ని శాస్త్రంలో చెబుతారు, నదేవతోషణం వృథా. ముచుకుందుడు తను పైలోకాలకి వెళ్ళి దేవతలకు సహాయం చేసి యుద్ధంలో దానవులపైన జయాన్ని పొందాడు. జయాన్ని పొందిన తర్వాత అతను ఒక చిన్న వరాన్ని కోరాడట. అదేమిటంటే, నాకు దీర్ఘకాలం వరకు కూడా నిద్ర కలుగుగాక అని. ఆ కాలంలో దేవత ఆ వరాన్ని అయితే ఇచ్చేశారు. అంటే దేవతలకు సహాయం చేయగా నిద్రనే ఫలమా అని ప్రశ్నిస్తే అందుకు చెబుతుంది శాస్త్రం, నదేవతోషణం వృథా. ఎప్పుడైతే అక్కడ దేవతలను సేవించాడో దానికి ఫలంగా కేవలం నిద్ర కాదు, ఆ నిద్రలో ఉండగానే ఆ కాలయవనుడితో సహా వచ్చినటువంటి పరమాత్మ తన దర్శనాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఆ విధంగా సత్పురుషుల యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా అది వ్యర్థం కాదు. వారి వాక్కు వల్ల, అలాగే తమ స్వార్థం వల్ల గాని ఎవరికి కూడా మరొకరికి ఎటువంటి అపకారం కూడా వారు చేయరు. అందుకోసమే సత్పురుషులలో అనుగ్రహము, అర్థసిద్ధి, గౌరవం అనేది నిత్యం కూడా ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటాయి. వారిలో ఇవేవి కూడా తక్కువగా ఉండవు. అందుకోసమే వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ కూడా ఎప్పటికీ రక్షింపబడుతూ ఉంటారు. పద్మపత్ర స్థితంతోయం ధత్తే ముక్త ఫలాశ్రయం. సామాన్యమైనటువంటి నీటి బొట్టే, కానీ అది ఒక పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే చాలు, అది ముత్యంలాగా కనబడుతుంది. ఆ విధంగా సత్పురుషుల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఏ సందర్భంలో కూడా దుఃఖాన్ని పొందరు, ఇంకా ఎన్నో సుఖాలను పొందుతారు. అందుకోసమే సత్పురుషుల యొక్క సాంగత్యం నాకు కావాలి. అటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యంలో నేను కూడా, నీవే సత్పురుషుడివి, నీ సాంగత్యంలో నీతోనే నేను ఉన్నాను, నీ సాంగత్యం అనేది వ్యర్థం కాదు కదా అని ఆవిడ చెప్పిన సందర్భంలో యమధర్మరాజు గారు, యమ ఉవాచ యథా యథా భాషసి ధర్మ సంహితం మనోనుకూలం సుపతం మహార్థవత తథా తథా మే త్వయి భక్తిరుత్తమా వరం వృణీష్వా ప్రతిమం పతివ్రతే. యమధర్మరాజు గారి మాటల్లో కాస్త తేడా వస్తుంది. ఎందుకంటే ఆ సావిత్రి దేవి యొక్క వాక్చాతుర్యం. ఇంతవరకు కూడా కోరినటువంటి వరాలలో నీ పతి యొక్క ప్రాణం తప్ప ఏదైనా వరాన్ని కోరుకోమని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ యమధర్మరాజు గారు చెబుతూ, ఓ పతివ్రతా శిరోమణి, గంభీరమైనటువంటి అర్థాలతో కూడిన సుందరమైనటువంటి పదాలతో అలంకరింపబడిన మనోనుకూలమైనటువంటి ధర్మ సంబద్ధమైనటువంటి మాటలు నీవు వినిపిస్తూ ఉన్నావు. ఇందులో ఏది కూడా నీవు తప్పలేదు. అనగా నీ మాటలలో సౌందర్యం లేదని లేదు, చాలా సుందరంగా మాట్లాడుతున్నావు. వ్యాకరణాది దోషాలు ఎక్కడ కూడా లేవు. అలాగే ధర్మాన్ని కూడా అందులో వివరిస్తూ ఉన్నావు. అధర్మబద్ధంగా ఏ మాటలను కూడా నువ్వు మాట్లాడలేదు. పోనీ ఇన్ని చెప్పినప్పటికీ కూడా నా మనస్సుకు ఎక్కడా కూడా వ్యథ కలగకుండా నీవు మాట్లాడుతూ ఉన్నావు. అందుకోసం నీ మాటలు వింటున్న కొద్దీ ఇంకా వినాలి అని నాకు అనిపిస్తూ ఉన్నది. ఇంకా ఎంత దూరం నీతో నేను అలా సంచరించినా కూడా నాకు కూడా శ్రమ కలగదో ఏమో, అటువంటి చక్కగా మాట్లాడుతున్నావు. చివరిగా ఇంకొక మాటను చెప్పారు, తథా తథా మే త్వయి భక్తిరుత్తమా. నీపైన నాకు భక్తి పెరుగుతుంది అని చెబుతున్నారు యమధర్మరాజు గారు. అటువంటి యమధర్మరాజు గారికే అటువంటి భావన పరిగెట్టుగా మాట్లాడిందంటే సావిత్రీదేవి యొక్క వాక్చాతుర్యాన్ని మనం ఏమని పొగడాలి. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు వరాన్ని చెబుతూ, నీవు ఏదైనా వరాన్ని కోరుకో అని చెప్పేశారు. పతి యొక్క ప్రాణాన్ని అని ఇంతకుముందు వరాలో చెప్పారు, పతి యొక్క ప్రాణం తప్ప అని. ఇప్పుడు మాత్రం నీవేదైనా వరం కోరుకో, కానీ అప్రతిమమైనటువంటి వరాన్ని కోరుకో. ఇతపూర్వం ఎవరు కూడా కోరని వరాన్ని ఏదైనా కోరుకో, నీ వరాన్ని నేను తీరుస్తాను అని చెప్పిన సందర్భంలో సావిత్రువాచ నతేపవర్గస్సు కృత వినాకృతః తథా యథాన్యేషు వరేషు మానద వరం వృణే జీవతు సత్యవానయం యథామృతాశ్యేవ మహం పతిం వినా. ఓ యమధర్మరాజా, నీ యొక్క అనుగ్రహం ఏమని చెప్పగలను? ఎందుకంటే ఇతపూర్వం పుత్ర ప్రాప్తికి వరం ఇచ్చారు. నా భర్త లేనిదే నేను ఏ విధంగా పుత్రులను పొందగలను? అలాగే దాంపత్య సంయోగం వలన మాత్రమే పుత్రులను కనాలి నేను వరం కోరాను. మిగతా వరాలన్నీ కూడా అవి చక్కటి ఫలాన్ని ఇవ్వాలంటే నా భర్త పునః బతికి రావాలి. అందుకోసం నా భర్త బతికెట్టుగా మీరు వరాన్ని ఇవ్వండి. అతను లేకపోతే యథామృత శివ మహంపతిం విన, నా భర్త లేనిది నేను కూడా చనిపోయినట్టే.
అందుకోసం నీవు నా భర్తనే నాకు వరంగా ప్రసాదించమని కోరితే, ఆవిడ కోరుతూ ఇంకొక విషయాన్ని కూడా చెబుతూ, నకామయే భర్తృ వినా కృతా సుఖం, నకామయే భర్తృ వినా కృతాదివం, నకామయే భర్తృ వినా కృతాశ్రయం, న భర్తృహీనా వ్యవసామి జీవితం. భర్త లేకుండా ఏదైనా సుఖం ప్రాప్తిస్తుందంటే అటువంటి సుఖం నాకు అక్కర్లేదు. భర్త లేకుండా నన్ను స్వర్గానికి తీసుకువెళ్తావంటే ఆ స్వర్గం కూడా నాకు అవసరం లేదు. భర్త లేకుండా నాకెన్నో సంపదలు ఇస్తావంటే అటువంటి సంపదల వల్ల నాకు సుఖం లేదు. ఎందుకంటే భర్త లేకపోతే నేనే జీవించలేనంటే నేనే లేనటువంటి సంపదలు కానీ నా భర్త లేనటువంటి సుఖ సౌభాగ్యాలు కానీ నాకు అక్కర్లేదు. ఈ విషయాన్ని రుక్మిణీ విజయంలో అనే ఒక గ్రంథంలో చెబుతారు. పతివ్రతానాం అపరహ్వభారః అని. భూదేవికి ఎవరో దుష్ట రావణాదులు వీరందరూ కూడా వస్తే భారం అనిపించిందట. అదేంటండి అంటే భూమి అంత మాత్రం భారం తట్టుకోలేదా అంటే, ఎవరైతే తన పతిని దూషిస్తూ ఉంటారో అటువంటి వారిని మాత్రం వహించడం భూదేవికి కష్టంగా ఉంటుందంట. ఎందుకంటే అది పాతివ్రత్యం అనే గుణం కలిగినటువంటి స్త్రీల యొక్క స్వభావం అది. ఆ విషయాన్నే ఈ సావిత్రీదేవి విషయంలో కూడా మనం చూడవచ్చు. ఎన్ని సంపదలు వచ్చినా స్వయంగా స్వర్గాన్ని నా చేత పెట్టినా కూడా నా భర్త లేనిదే దాన్ని నేను తృణప్రాయంగా భావిస్తాను. కాబట్టి నా భర్తని అనుగ్రహించు. వరాతి సర్గశత పుత్రతా మమ త్వయేవ దత్తో హ్రియతే చ మే పతిః వరం వృణే జీవతు సత్యవానయం తవైవ సత్యం వచనం భవిష్యతి. ఓ యమధర్మరాజా, ఇతపూర్వం మీరిచ్చినటువంటి వరాలన్నీ కూడా సత్యమవ్వాలంటే, అవి నిజమవ్వాలంటే మీరు నా భర్తని ఇవ్వవలసినదే. ఎందుకంటే నాకు 100 మంది ఔరసపుత్రులు, నా గర్భంలో జన్మించేటువంటి పుత్రులు, అందులో కూడా సత్యవంతుని ద్వారా పుట్టేటువంటి పుత్రులే కలుగుతారని మీరే వరం ఇచ్చారు. అలాగే కానీ దానికి విరుద్ధంగా నా భర్తని మాత్రం మీరు వేరే ప్రదేశానికి తీసుకువెళ్తున్నారు. ఇది సరైంది కాదు కదా. అందువల్లే నేను వరాన్ని కోరుతున్నాను. సత్యవంతుడిని మీరు పునరుజ్జీవితుడిగా చేయండి. ఆ విధంగా చేయటం వలనే మాత్రమే మీరు ధర్మరాజు అవుతారు. లేకపోతే అధర్మమైనటువంటి మాటలు పలికారు కాబట్టి మీకే అప్రతిష్ఠ అనేది కలుగుతుంది స్వామి. కాబట్టి దయ ఉంచి నా పతిని భిక్షగా ఇవ్వండి అని కోరిన సందర్భంలో జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయువాచ తథేత్యుక్త్వా తు తం పాశం ముక్త్వా వైవస్వతో యమః ధర్మరాజ ప్రహృష్టాత్మా సావిత్రీమిదమబ్రవీత్. యమధర్మరాజు గారికి పట్టరాని ఆనందం. ఎందుకంటే ఆవిడ యొక్క ధర్మబద్ధమైనటువంటి మాటలు, అలాగే ఎంతో శారీరకమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎలాగైనా సరే తన భర్త యొక్క ప్రాణాలను నిలుపుకోవాలనే ఆతురతతో, కానీ ఎక్కడా కూడా అధర్మబద్ధంగా ఆవిడ వ్యవహరించటం లేదు. అటువంటి ధర్మాత్మురాలిని చూసి ఎంతో ఆనందంతో తన పాశాన్ని వదిలివేశారు. ఆ పాశంలో బద్ధుడైనటువంటి జీవుడిని వదిలివేసి ఎంతో ప్రసన్నతతో ప్రసన్నవదనులై యమధర్మరాజు గారు సావిత్రీదేవితో ఈ విధంగా మాట్లాడుతూ, యమధర్మ ఉవాచ ఏష భద్రే మయా ముక్తో భర్తాతే కుల నందిని తోషితోహం త్వయా వాక్యైః ధర్మార్థ సహితైః అరోగస్తవనేయశ్చ సిద్ధార్థస్స భవిష్యతి. ఓ సావిత్రి, ఓ మహాపతివ్రతా శిరోమణి, అదిగో నీ భర్తని నేను వదిలివేస్తున్నాను. ఓ కులనందిని, నీవు ధర్మార్థాలతో కలిసినటువంటి నీ మాటలు ఏవైతే ఉన్నాయో వాటితో నేను ఎంతో సంతుష్టుడనయ్యాను. అలాగే నీ భర్త చక్కటి ఆరోగ్యాన్ని పొందినవాడు, సత్యవంతుడు, అలాగే తన ద్వారా నీవు అన్ని కూడా శుభాలనే పొందగలవు. అటువంటి యోగ్యుడైనటువంటి భర్తను పొందిన నీవు ధన్యురాలివి. నీలాంటి సాధ్విమణిని పొందినటువంటి ఆ సత్యవంతుడు కూడా ధన్యుడే. 4 వర్ష శతాయుశ్చ త్వయా సార్ధమవాప్స్యతి ఇష్ట్వా యజ్ఞైశ్చ ధర్మేణ ఖ్యాతిం లోకే గమిష్యతి. బోనస్గా ఇంకొన్ని వరాలు ఇస్తున్నారు యమధర్మరాజు గారు. సత్యవంతుడు బతికి వస్తాడు. బతికి వచ్చిన తర్వాత నీవు అతనితో సహా దాదాపుగా 400 సంవత్సరాల వరకు కూడా నీవు ఆయు ప్రమాణాన్ని పొందగలవు. ఎన్నో యజ్ఞాలు చేస్తావు, ఎన్నో దాన ధర్మాలు చేస్తావు. ఈ విధంగా చేసి సత్కర్మలను ఆచరించి మీరందరూ కూడా మంచి కీర్తిని పొందుతారు. త్వయి పుత్ర శతం చైవ సత్యవాన్ జనయిష్యతి తే చాపి సర్వే రాజానః క్షత్రియాః పుత్ర పౌత్రిణః. ఆ సత్యవంతుడి వలన నీలో 100 మంది కుమారులు పుడతారు.
వారందరూ కూడా అందరూ క్షత్రియ ఋషభులు అనగా క్షత్రియ శ్రేష్ఠులుగా పుడతారు. అలాగే నీ సంతానం ఎప్పుడు కూడా అవిచ్ఛిన్నంగా పెరుగుతూ పోతుంది. అనగా నీ పుత్రులకు పుత్రులు పుడతారు, వారికి కుమారులు, ఈ విధంగా నీ సంతతి అనేది చిరకాలం వరకు కూడా, మీ వంశం అనేది చిరకాలం వరకు కూడా ఉంటుంది అని ఆ యమధర్మరాజు గారు ఇంకా అనేక మాటలను చెప్పబోతున్నారు. ఆ అన్ని విషయాలను కూడా మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.